గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదైన నేపథ్యంలో అమెరికాలో $600 మిలియన్ బాండ్ల కోసం జారీ చేసిన ఇష్యూను రద్దు చేస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రకటించింది. అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ తమ బోర్డు సభ్యులు గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై న్యూయార్క్ జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు, సివిల్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు అదానీ గ్రీన్ తెలిపింది. తమ బోర్డు సభ్యులు వినీత్ జైన్ పైన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత అమెరికా డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్ విషయంలో ముందుకు వెళ్లరాదని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వివరించింది. హిండెన్బర్గ్ ఆరోపణలతో గతేడాది 20,000 కోట్ల విలువైన ఎఫ్పీఓను అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రద్దు చేసింది. హిండెన్బర్గ్ ఆరోపణలతో 2023 జనవరిలో అదానీ గ్రూప్ $150 బిలియన్ మార్కెట్ విలువను కోల్పోయింది.